అండి. ఇదొచ్చేసి నిన్న సండే రోజు మధ్యాహ్నం వెళ్ళాననమాట. 2కి వెళ్ళాను షాప్‌కి. వెళ్ళిన తర్వాత ఒక 4 బ్లౌజులయితే పెట్టుకున్నానండి కుట్టడానికి. 4 కుట్టానా లేదా అనేది చివరి వరకు చూసేయండి. 4 అయితే కుట్టలేదులెండి. 3 కుట్టి తొందరగా ఇంటికి రావాల్సొచ్చిందనమాట. ఎందుకంటే కొంచెం పనుండే ఇంటికొచ్చి మళ్ళీ వెళ్ళేసరికి ఇంకా కుట్టడానికి ఇంట్రెస్ట్ రాలేదు. చూడండి సండే 3 బ్లౌజులు కంప్లీట్ చేసేసాను. చూస్తున్నారు కదా! మూడిటికి కూడా పైపింగు హ్యాండ్స్ అనేది ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా పెట్టమన్నారనమాట. దీనికొచ్చేసి బుట్ట హ్యాండ్ పెట్టమన్నారు. ఇలా బుట్ట పెట్టేసాను. అలాగే ఇంకొక దానికొచ్చేసి మామూలుగా పైపింగ్ మొత్తం పైపింగ్ వేసి స్టిచ్ చేశాననమాట. దీనికొచ్చేసి పైపింగ్. నడుము కూడా పైపింగ్, హ్యాండ్స్‌కి మొత్తం కూడా పైపింగ్ వేసి స్టిచ్ చేసేసాను. ఇదొచ్చేసి చూడండి ఇలా హ్యాండ్స్‌కి కొంచెం డిఫరెంట్‌గా ఫిష్ కట్ అని పెట్టుకుంటూ ఉండేవాళ్ళం కదా! అలాంటిదే కానీ షోల్డర్‌కి ఎదురుగా రావాలన్నారనమాట. అందుకని ఇలా పెట్టేసాను. చూసారు కదా! ఈ 3 బ్లౌజులయితే స్టిచ్ చేశాను. సండే కదా అని ఇంట్లో కూర్చోలేదనమాట. ఆఫ్టర్‌నూన్ వరకు రెస్ట్ తీసుకొని తర్వాతొచ్చి వర్క్ స్టార్ట్ చేశాను. 3 బ్లౌజులు కుట్టేసి ఇంటికి వెళ్ళిపోయాను. ఇలా రోజు రెండెందుకు గాదు స్టిచ్ చేస్తే స్టిచ్ చేయాలనిపిస్తుంది. నచ్చిందా? లైక్ చేయండి. సపోర్ట్ చేయండి.